పందిరి సాగు అంటే కాకెర లేదా బీర లేదంటే సూరకాయ ఇలాంటివి మాత్రమే ఈ పంట సాగు ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇక్కడ పందిరి సాగు చేస్తుంటారు. కానీ కొత్తగా సాహు సీడ్ అనేది టమాటాకు వచ్చింది. ఈ టమాటా మనం చూడొచ్చు. ఒక రైతు చిన్నకోడూరు మండలం సందాపూర్ గ్రామంలో ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. 1 ఎకరా నిజంగానే పందిరి సాగు టమాటా కొత్త లేటెస్ట్ వినూత్న పద్ధతిలో పంట పండించాలనే ఆలోచనతోటి తాను ఈ యొక్క టమాటాను ఈ ఏపుగా కాసే అవకాశం ఉందని చెప్పి కొంతమంది సూచనల సలహాతో పాటు మాత్రం పంట వేయడం జరిగింది. దీంతో మనం చూడొచ్చు ప్రతి ఒక్క ఎక్కడైతే మనకు టమాటా చెట్టు ఉందో ఆ చెట్టు కూడా కిందికి వంగిపోకుండా కాయ కాస్తున్న దానికి కూడా మొత్తము దారం కట్టి పైకి పందిరి సాగు ఎక్కిస్తున్నాడు. ఈ పందిరి సాగు దాదాపు 8 నెలలు 9 నెలలు పంట ఏపుగా వస్తుంది. దాదాపు నిజంగానే చూస్తే ఇదంతా స్ప్రింక్లర్లు, దీనికి నీటి శాతం కూడా తక్కువ అవసరం పడుతుంది. నిజంగా రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు. నిజంగా దీనికి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికే ఇది మాత్రం పంట పెట్టి 70 రోజులు దాదాపు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే 2 నెలల్లో ఇక్కడ దీని మీద చూస్తే మాత్రం దీని కాయ విధానం ఏ విధంగా ఉంది, స్వీట్నెస్ ఏ విధంగా ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, ఖర్చు ఎంత అవుతుందని చూసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నిజంగానే అసలు నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? పందిరి సాగు దాదాపు బీర కానీ కాకర కానీ సోరకాయ ఇటువంటి మాత్రమే పందిరి సాగు చేస్తారు. మిగతా టమాటాకు పందిరి సాగు విధానం చేయాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది? నాకు ఇవాళ పోయినసారి సంవత్సరంలో చూస్తే మా ఫ్రెండ్స్ ఇట్లా యూట్యూబ్లో కానీ ఇలా కానీ వ్యవసాయం చూసి దాన్ని పట్టుకొని ఫాలో అవ్వడం జరిగింది. ఇందులో నేను ఫస్ట్ టైం కాకర బీర సాగు చేసిన, సెకండ్ టైం టమాటా పెడదామని ఆలోచన వర్షాలకు ఖరాబ్ అయ్యి పంట బాగా వర్షాలు పడేసరికి మురిగిపోతుంది కదా, ఇట్లా అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా సాగు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేసినావు, ఎంత ఖర్చు అయింది, అసలు దీనికి ఎంత శ్రమ టైం పడుతుంది? నేను 1 ఎకరం సాగు చేసిన. ఇప్పుడు టమాటో ఖర్చు వచ్చేసి 3 ప్యాకెట్ల నార పట్టింది, 3000. అది మెయింటెనెన్స్ అవి ఇవి చూసుకుంటే ఒక 40,000 50,000 దాకా ఖర్చు వస్తుంది. స్ప్రే మందులు, లేబర్ ఛార్జీలు, దారాలు కట్టడం కానీ, టేకింగ్ వేర్ కానీ వీటికి అన్నిటికి కలుసుకొని. ఓకే, ఎన్ని రోజులకు కాత వస్తుంది? పండు ఎప్పటి వరకు పండుతుంది? నిజంగానే స్వీట్నెస్ ఉంటుందా లేకుంటే కొంత ఇదంటే ఇక్కడ వెరైటీ సాగు ఇక్కడ కొనుగోలు చేయడం కానీ మార్కెటింగ్ కానీ కరెక్ట్ ఉంటుందా? కరెక్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కదా, దీనికి షైనింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది, డ్యామేజ్ ఉండదు. ప్లస్ దీనికి మళ్ళీ మనం న్యూట్రిషన్స్ కానీ మందులు కానీ కలుపు మందులు కానీ చాలా తక్కువ. న్యూట్రిషన్స్ మనం డ్రిప్పులు ఇస్తాం కాబట్టి చెట్టు ఎక్కువ వస్తుంది. ఓకే, ఎన్ని రోజులు పంట వస్తుంది? నిజంగా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? నిజంగానే మార్కెటింగ్ అంటే అమ్మడానికి ఎట్లా కిలో పోతుంది? ఇప్పుడున్న మార్కెట్ 40 రూపాయలు ఉంది, ప్రస్తుతంగా 30 నుంచి 40 నడుస్తుంది. మినిమం మనకి 25 రూపాయలు వచ్చినా కానీ రైతుకు బెనిఫిట్ అవుతుంది. కానీ కరెక్ట్ పంట రావాలి, పంట దిగుబడి వస్తే మనకి 25 రూపాయలు ఉన్న రైతు గిట్టుబడి అవుతుంది. ఇక తక్కువ ఉంటే మాత్రం కొంచెం రైతుకి ఇబ్బంది. అంటే సబ్సిడీ గవర్నమెంట్ చాలా సందర్భాల్లో కూడా కొంచెం ఇట్లాంటి పంటలు అంతర పంటలు పండించే సమయంలో సబ్సిడీ ఇస్తామని చెప్తున్నాయి ప్రభుత్వాలు. నిజంగానే ఇలాంటి పంటలు పండించే సబ్సిడీ మనం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఒక రైతుగా మీరు ఈ పంటలు వేస్తున్నారు, దీనికి 100% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి నేను 2018 నుంచి కూడా డ్రిప్కు అప్లై చేసుకున్నాను, రాలేదు. మన గవర్నమెంట్ మారినాక ఇమీడియట్లీ మన పేపర్లు తీసుకొని వేరు గవర్నమెంట్ ఇప్పుడు నెలలో ఫిడ్ చేస్తామంటారు డ్రిప్. ఇదంతా నేను ప్రైవేట్లో కొనుక్కొచ్చుకున్నాను. నాకు 1,20,000 దాకా ఖర్చు వచ్చింది. 2 ఎకరాలకు 1,20,000 ఖర్చు వచ్చింది. దానికి ఇమాల్షన్ పేపర్ ఇది అది 2,400 బెండ. మెయింటెనెన్స్ ఏంది కదా అంటే కలుపు లేకుండా టెక్నికల్గా వ్యవసాయం చేసుకోవడం అంతే. ఓకే, అంటే ఇప్పుడు నిజంగానే చూస్తున్నాం ఇప్పటివరకు ఈ ప్రాంతంలో మాత్రం టమాటా అంటే పందిరి సాగు విధానంలో టమాటా ఇక్కడ పెట్టలే, ఇప్పటివరకు అయితే ఎక్కడ లేదు. మీరే కొత్తగా తీసుకుని పెడుతున్నారు. నిజంగా కష్ట నష్టాలు ఏంటి? అంటే దాదాపు లేబర్ కూలి ఎట్లా వస్తున్నారు, ఏంటి పరిస్థితి? అంటే ఇవరకు మ్యాక్సిమము మా ఊర్లో నరసింహారెడ్డి కానీ బాలమల్లి కానీ వేరే రైతులందరూ ఇవరకు టమాటా సాగు చేసారు. వాళ్ళని పట్టుకొని నేను ఫాలో అయిపోయినా. అది కథ. ఓకే, చూడొచ్చు నిజంగానే మనము టమాటా అంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. నిజంగానే కూడా పందిరి సాగు విధానాన్ని తీసుకుని తర్వాత ఇంతకుముందు అక్కడ కొడితే లైట్ సరిపోతే మరి కాకెర బీర సాగు కూడా తను చేయడం జరిగింది. దాంతోపాటు ఎప్పుడైతే మనకు టమాటా సాగు ఉంటుందో టమాటా సాగు అనేది మాత్రం చిన్నగా ఉంటాయి, చెట్లు ఇంత ఏపుగా పెరిగాయి. దాదాపు మనం చూడొచ్చు ఒక చెట్టు మాత్రం ఇప్పుడు చూస్తే 2 ఫీట్లు ఉన్నది. ఇది దాదాపు 6 నుంచి 8 ఫీట్ల వరకు ఈ చెట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇది ఒక 60 నుంచి 70 రోజుల్లో ఖాతాకు వస్తుందని చెప్తున్నాడు రైతు. మాత్రం నిజంగానే వ్యవసాయదారులంతా చాలా సందర్భాల్లో కూడా అంతర పంటలు వేయలేరు. ఒక వరి, మొక్కజొన్న, పెసరు ఇలాంటి మాత్రమే ఉంటారు. నిజంగా సమయానుకూలంగా ఎక్కువ బెనిఫిట్ వచ్చే ఏదైతే కూరగాయల తోటలు ఉంటాయో కూరగాయల తోటల వైపు మాత్రం రైతాంగం మళ్ళినప్పుడైతే వాళ్ళకి కొంత లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం కొంత నష్టపోవచ్చు. కానీ ఏదంటే అకాల వర్షమో లేకపోతే ఒక వారం 10 రోజులు ఎక్కువ వర్షాలు పడితే మాత్రం కింద చెట్టు మాత్రము ఏదైతే పండు భూమి మీద ఉంటుందో ఆ పండు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నిజంగానే ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు 70 రోజుల్లో ఖాతా తెంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి రైతులు కూడా చాలా సందర్భాల్లో కూడా కొంత యూట్యూబ్ ఛానల్
కారణాలే కావచ్చు, లేకుంటే మీడియా ప్రభావంతో కానీ మిగతా రంగం వైపు వాళ్ళు మల్లుతున్న విషయాన్ని అయితే మనం చూడడం జరుగుతుంది. ఇక మనం ఇక్కడ చూస్తే మాత్రము ఇక్కడ టమాటా సాగు, అదేవిధంగా ఆ బీర, కాకెర, మిగతా ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటి అన్నింటి కూడా పండిస్తున్నారు. కీరదోస కూడా వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో మాత్రం పండించే విధానం చూస్తున్నాము. నిజంగానే రైతంతా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 24 గంటలు 365 రోజులు వ్యవసాయ క్షేత్రం మీదనే ఆధారపడి ఉంటాడు. లేకుంటే పంట పండిస్తే కొంత లాభం నష్టం వచ్చినా కానీ మిగతా రంగాలకు వెళ్లకుండా తాను నమ్ముకున్న రంగమే ఓ రోజు కాకుండా ఒక రోజు. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వాలు మాత్రం చూస్తే మాత్రం డ్రిప్కి వచ్చే ఆ విషయంలో కానీ తాను తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వచ్చిన 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రము డ్రిప్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సంద్రాపూర్. For more videos like this, subscribe Big TV channel.